వైసీపీ సీనియర్ నేత బొత్సకు మంత్రి పాదాభివందనం చేశారా? ఎందుకు చేశారు? ఏ సందర్భంలో చేశారు? ఆ వార్తల్లో నిజమెంత? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ జరుగుతుంది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కాళ్లకు నమస్కరించారని గత 2 రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఎన్నికల్లో బొత్స సోదరుడు అప్పల నరసయ్యపై గెలిచారు శ్రీనివాస్. అనూహ్యంగా ఆయనకు మంత్రి పదవి లభించింది. అయితే జిల్లాలో బొత్స హవా ఇప్పటికే కొనసాగుతుందని, ఆయన్ను కొండపల్లి శ్రీనివాస్ డామినేట్ చేయలేకపోతున్నారన్నది ఒక ప్రచారం అయితే ఉంది. ఇలాంటి సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో తనకు ఎదురుపడిన బొత్స కాళ్లకు కొండపల్లి శ్రీనివాస్ నమస్కరించారన్నది ఇప్పుడు ప్రచారం జరుగుతున్న వార్త. గత సంబంధాల నేపథ్యంలో అలా కొండపల్లి శ్రీనివాస్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై స్పందించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కొండపల్లి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. కొండపల్లి శ్రీనివాస్ తాత కొండపల్లి పైడితల్లి నాయుడు ఎంపీగా 2 సార్లు గెలిచారు. అది కూడా బొత్స సత్యనారాయణపైనే విజయం సాధించారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బొత్స వర్సెస్ కొండపల్లి పైడితల్లి నాయుడు అన్నట్టు పరిస్థితి ఉండేది. 1999లో సైతం ఎంపీ అయ్యారు. 2004లో ఎంపీగా గెలిచిన పైడితల్లి నాయుడు ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి బొబ్బిలి ఎంపీగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గజపతి నగరం నుంచి ముఖాముఖిగా తలపడుతున్నారు బొత్స, కొండపల్లి కుటుంబ సభ్యులు. మొత్తం 4 సార్లు ఎన్నికలు జరగగా బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నరసయ్య 2 సార్లు, కొండపల్లి అప్పలనాయుడు 1 సారి, కొండపల్లి శ్రీనివాస్ తాజాగా ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టికెట్ కోసం పట్టుపట్టారు కొండపల్లి పైడితల్లి నాయుడు కుమారుడు కొండలరావు. అయితే పార్టీ హైకమాండ్ కొండపల్లి అప్పలనాయుడు టికెట్ ఇవ్వడంతో కొండలరావు వైసీపీలో చేరారు. దీంతో బొత్సతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వాటిని గుర్తు చేసుకుని కొండలరావు కుమారుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా బొత్స సత్యనారాయణకు పాదాభివందనం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. ఇది రాజకీయ ప్రత్యర్థులతో పాటు వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారమని, తన ఎదుగుదలను చూసి తట్టుకోలేక అలా చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టకేలకు సాగుతున్న ప్రచారంపై ఓ క్లారిటీ అయితే ఇచ్చేస్తారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.